హలో అండి. నా పేరు సురేష్ అండి. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ రిమూవ్ లైన్ ఫ్రమ్ ఫైల్ అండి. సో, ఆల్రెడీ ఒక ఫైల్ నేను డిఫాల్ట్‌గా తీసేసుకున్నానండి. ఎందుకంటే ఈ ఫైల్‌లో నుంచే మనం లైన్స్ రిమూవ్ చేద్దామండి. సో, ప్రతి లైన్‌కి ఒక నెంబర్ ఇచ్చానండి. సో, దానివల్ల మనం రాసిన ఫంక్షన్‌లో ఏ లైన్ రిమూవ్ అవుతుందని తెలియడం కోసం అని చెప్పేసి ఈ నెంబర్స్ ఇచ్చారండి. సో, మనం డిలీట్ ఫంక్షన్ రాసిన తర్వాత ఒక నెంబర్ ఇస్తే ఆ లైన్ నెంబరు ఏదైతే ఉందో డిలీట్ అవుతుందా లేదా అని మనం ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకోవడం కోసం ఇలా నెంబర్స్ ఇచ్చానండి. ఓకే అండి. సో, ఇప్పుడు మనం ఫంక్షన్ స్టార్ట్ చేద్దాము. మన టాస్క్ ఏంటంటే మనకు అర్థమైంది. సో, ఒక ఫైల్‌లో నుంచి ఒక్క లైన్‌ని రిమూవ్ చేయడం అండి. సో, ఇంతకుముందు ఆల్రెడీ మనం కొన్ని వీడియోస్‌లో రైట్ నేర్చుకున్నాము, రైట్ చూసాము, అలాగే రీడ్ చూసాము, అపెండ్ కూడా చూసాం. ఇప్పుడు రిమూవ్ అండి, అంటే డిలీట్ అనమాట. ఓకే. సో, ఫంక్షన్ స్టార్ట్ చేస్తానండి. లైన్ బై లైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ప్రతిదాన్ని కూడా. ఓకే అండి. సో, ఫంక్షన్ నేమ్ వచ్చి రిమూవ్ లైన్స్ అని పెడుతున్నానండి, లేకపోతే డిలీట్ అండ్ లైన్స్ అని కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. సో, నేను రిమూవ్ లైన్స్ అని పెడుతున్నాను. దీంట్లో 2 పారామీటర్స్ని పాస్ చేస్తున్నాను. ఫైల్ నేమ్ అలాగే డిలీట్ అండర్స్కోర్ లైన్. ఏ లైన్ డిలీట్ చేస్తామన్న దానికోసం ఒక పారామీటర్స్ అండి. ఓకే అండి. సో, ఇప్పుడు మనం రాయాల్సిన ఫంక్షన్ ఏంటి? మన ఫైల్ని ఓపెన్ చేసి లైన్స్ ఏమున్నాయో చెక్ చేయాలి. సో, ఫైల్స్ని ఓపెన్ చేయాలంటే ఓపెన్ ఫైల్ అండర్స్కోర్ నేమ్ రీడ్ చేయాలి కదండి. రీడ్ చేయకుండా మనం లైన్ని డిలీట్ చేయలేమండి. సో, కాబట్టి రీడ్ చేస్తున్నానండి. ఓకే అండి. సో, యాజ్ ఫైల్ కింద దాన్ని నేమ్ పెట్టుకున్నాను. ఓకే. ఇప్పుడు మనం లైన్స్ ఎన్ని ఉన్నాయని అందులో రీడ్ చేయాలండి. సో, లైన్స్ ఈక్వల్ టు ఫైల్ డాట్ మీకు ఇక్కడ ఇందులో జూపిటర్లో ఫైల్ డాట్ అని పెట్టి ఫంక్షన్స్ ఏమున్నాయని ఈజీగా తెలియడం కోసం ట్యాబ్ ప్రెస్ చేయండి. ట్యాబ్. సో, ట్యాబ్ అని కానీ ప్రెస్ చేశారంటే అండి మనకి అందులో ఏ ఫంక్షన్స్ ఉన్నాయనేది ఈజీగా మనకి లిస్ట్ వచ్చేస్తుంది అనమాట. అందులో నుంచి మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే అండి. ఇప్పుడు లైన్స్ని రీడ్ చేస్తానండి. సో, ఇప్పుడు మనం డైరెక్ట్గా డిలీట్ చేసేయచ్చు కదా, రీడ్ చేసాం కాబట్టి. సో, అందుకని నేను డెల్ ఫంక్షన్ రాసేస్తానండి. డిలీట్ ఫంక్షన్ రాస్తే ఏం జరుగుద్దో చూడొచ్చండి. ఓకే అండి. డెల్ లైన్స్. ఓకే. దీనికంటే ముందు మనం ఏం చేద్దామంటే ఇన్పుట్ ఫీల్డ్స్ కూడా తీసుకుందామండి. ఇన్పుట్ ఫీల్డ్స్ కూడా రాసేసుకుంటే అప్పుడు మనం డెల్ చేసుకుంటే బాగుంటుందండి. సో, ఇన్పుట్ ఫీల్డ్స్ వచ్చి ఇన్పుట్ ఫీల్డ్స్ ఫైల్ అండర్స్కోర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఓకే అండి ఇన్పుట్ ఎంటర్ ఫైల్ నేమ్. ఓకే. సో, ఫైల్ నేమ్ ఎంటర్ చేయమని ఒక ఇన్పుట్లో అడిగాము. రెండో ఇన్పుట్ వచ్చి లైన్ డిలీట్ అండి, డెల్ అండర్స్కోర్ లైన్ అని చెప్పి పెట్టినాను ఈక్వల్ టు ఇది లైన్ నెంబర్స్ని బట్టి మనం డిలీట్ చేయాలండి. లైన్ కాదండి డిలీట్ చేయాల్సింది. ఈచ్ లైన్ని డిలీట్ చేయాలంటే ప్రతి లైన్ నెంబర్ని బట్టి డిలీట్ చేయాలండి. ఆ నెంబర్ ఏంటో కూడా మీకు చెప్తాను. సో, అందుకని ఇంటీజర్ తీసుకుంటున్నానండి. ఓకే. ఇన్పుట్ ఎంటర్ లైన్ నెంబర్. ఓకే. లైన్ నెంబర్ని ఎంటర్ చేయమని అడుగుతున్నానండి. అలాగే పైన ఉన్న ఫంక్షన్ ఏదైతే ఉందో మనం ఈ 2 ఇన్పుట్ వాల్యూని ఆ ఫంక్షన్లోకి పాస్ చేసేద్దాం. ఓకే. లైన్స్. సో, ఫైల్ నేమ్ ఒకటి అలాగే డెల్ అండర్స్కోర్ లైన్ 2 ఇన్పుట్ ఫీల్డ్ని పాస్ చేస్తానండి. సో, పాస్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఈ ఫంక్షన్లోకి వద్దాము. సో, ఇవి మనకు కావాల్సిన ఇన్పుట్ ఫీల్డ్స్ అండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే అండి డైరెక్ట్గా ముందు మీకు లైన్స్ ఏముంటాయి అనేది ప్రింట్ చేసి చూపిస్తానండి. ప్రింట్ లైన్స్. ఓకే అండి. సో, ఎంటర్ ఫైల్. సో, ఫర్ ఎగ్జాంపుల్ 4 అన్నాను అనుకోండి. చూసారా లైన్స్ ఎన్ని ఉంటాయి అన్ని వచ్చినాయి. ఇక్కడ ఈ లిస్ట్ కింద వచ్చిందండి. మీరు గమనిస్తే లిస్ట్ కింద వచ్చి ఆ లిస్ట్లో ఫస్ట్ వన్ ఏంటి, సెకండ్ వన్ ఏంటి, థర్డ్ వన్ ఏంటి, అలాగా ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ప్రింట్ అయింది. అంటే ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి లిస్ట్ ప్రింట్ అవుతుందండి. సో, లిస్ట్లో నెంబర్ని ఫాలో అవ్వాలి అని అంటే మనకి 0, 1, 2, 3 అలా ఉంటాయండి. మీకు తెలిసిన విషయం ఇది. సో, లిస్ట్లో ఎప్పుడు కూడా మనం ఏది ఇవ్వకపోతే, ఏ నెంబర్ ఇవ్వకపోతే దాని యొక్క లైన్ ఆర్డర్ ఎలా ఉంటుందంటే 0 నుంచి స్టార్ట్ అవుతుందండి. అలాగే మన లిస్ట్ ఎంత ఉంటే అంత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 ఉన్నాయనుకోండి, అంటే 0 to 8 వరకు ఫాలో అవుతుందండి. సో, దాన్ని బేస్ చేసుకొని మనం ఫంక్షన్ రాయాలన్నమాట అండి. అర్థమైందని నేను అనుకుంటున్నానండి. సో, ఓకే. ఇప్పుడు మనం ఫంక్షన్ రాద్దాము. సో, ఫంక్షన్ ఏంటంటే అండి డిలీట్ రాయాలండి మనం.
సో మనకి లైన్స్ వచ్చినాయి, డెల్ రాద్దామండి. డెల్ ఓకే. డెల్ ఏది డిలీట్ చేయాలండి? లైన్స్లో ఉన్న మనం ఇండెక్సింగ్ కదండి, ఇండెక్సింగ్ నెంబర్ని బేస్ చేసుకుని మనం డిలీట్ చేయాలి. సో ఇండెక్సింగ్ నెంబర్ బేస్ చేసుకుని డిలీట్ చేయాలి అని అంటే మన ఇన్పుట్ ఫీల్డ్ నేమ్ ఏంటండి? డెల్ అండర్ స్కోర్ కాదు, మనం ఫంక్షన్ రాస్తున్నాము, ఇన్పుట్ ఫీల్డ్ కాదు. సో డిలీట్ ఇది వాడాలి మనం. ఓకే అండి. సో డిలీట్ అండర్ స్కోర్ లైన్ -1 అని పెడుతున్నానండి. ఎందుకు -1 అని పెడుతున్నాను అనుకోండి, మన ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 to 9 కదండి, 0 to 8 వరకు మనకి ఇండెక్సింగ్ నెంబర్స్ వస్తాయి. అదే -1 పెట్టాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 ఎంటర్ చేస్తాను అనుకో, మనకి -1 అయితే 4, అంటే మనకు కావాల్సిన 4 వాల్యూ ఏదైతే ఉంటుందో అది డిలీట్ అవుతుంది. సో అందుకనే మన ఐడెంటిఫికేషన్ కోసం -1 అని పెట్టా, అంతకంటే ఏం కాదండి. ఒకవేళ నేను -1 పెట్టలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ -1 పెట్టలేదనుకోండి, ఇక్కడ నేను 5 అన్నాను అనుకోండి, ఇప్పుడు 5 డిలీట్ అవ్వదండి, మీకు 6 డిలీట్ అయిపోతుంది. ఎందుకు 6 డిలీట్ అవుతుంది అని అంటే 5 అంటే 0 1 2 3 4 5 అంటే 6 ఇండెక్స్ నెంబర్స్ వచ్చినాయి కాబట్టి 6 డిలీట్ అయిపోతుంది. సో అందుకని మనకి ఈజీగా తెలియడం కోసం ఒక -1ని ఇక్కడ యాడ్ చేస్తానండి. సో ఇప్పుడు నేను ఇదే కోడ్ని మళ్ళీ రన్ చేస్తాను. చూడండి, ఫైల్ నేమ్ ఫైలే కాబట్టి ఫైల్ ఎగ్జిస్టింగ్ అదే నేమ్ పెట్టానండి. ఇప్పుడు లైన్ నెంబర్ 5 చేస్తున్నానండి డిలీట్. ఓకే అండి, మనకి ఎంటర్ చేశాను. చూసారా, ప్రింట్ కూడా అయింది. ఎందుకంటే ఇక్కడ ప్రింట్ ఆల్రెడీ రాసున్నాను కాబట్టి ప్రింట్ కూడా అయింది. ఇక్కడ మీరు చూస్తే 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 లేదు, 5 మిస్సింగ్ అండి. చూసారండి, డిలీట్ అయిపోయింది. కానీ రియల్గా ఇది డిలీట్ అవ్వలేదండి. మీకు ఎలాగో నేను చూపిస్తాను. మన ఫైల్ చూస్తున్నానండి, ఫైల్ రీఫ్రెష్ చేస్తాను. చూసారా, 5 ఇక్కడే ఉందండి. హలో చెన్నై డిలీట్ అవ్వాల. కానీ మన ప్రోగ్రామింగ్లో మాత్రం 5 హలో చెన్నై కనిపించట్లేదు ఇక్కడ. చూసారండి, 4 తర్వాత 5 కనిపించట్లా. సో ఇది టెంపరీగా డిలీట్ కనబడుతుందండి, పర్మనెంట్గా డిలీట్ కాదు. రీజన్ ఏంటంటే మనం కేవలం ఫైల్ని రీడ్ చేస్తున్నాం, రైట్ చేయట్లేదండి. సో రైట్ చేస్తే అవుతుందండి. ఓకే అండి. సో ఇప్పుడు మనం రైట్ చేద్దామండి. సో రైట్ చేస్తూ దాంతోపాటు ఇంకొక పని కూడా చేద్దామండి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఇండెక్స్ ప్రకారంగా 0 to 8 లైన్స్ మాత్రమే ఉన్నాయి. ఒకవేళ కానీ నేను 9 ఎంటర్ చేశాను అనుకోండి, ఆ లైన్ ఉండదు కదండి మరి. సో దానికి కూడా ఒక మెసేజ్ ఇచ్చేలాగా మనం ఆ లైన్ లేదు అని మెసేజ్ ఇచ్చి ఫంక్షన్ కంప్లీట్ అయ్యేలాగా రాద్దామండి. ఓకే అండి. సో మనం యాక్చువల్లీ ఈ ప్రింట్ లైన్స్ అనే ఫంక్షన్ మనకి యూజ్ లేదండి, మనం దీన్ని తీసేద్దాము. ఓకే అండి, ఇక్కడ ఈ ఫంక్షన్ రాసుకోవాలండి మనం. సో ఇఫ్ delete అండర్స్కోర్ లైన్, ఓకే, ఈ లైన్ కానీ లెస్ దెన్ అంటే లెన్ ఆఫ్ లైన్స్. ఎందుకంటే అండి లెన్ ఆఫ్ లైన్స్ అన్నామంటే అండి ఎన్ని లైన్స్ ఉన్నాయి కౌంట్ వచ్చింది మనకి. అక్కడ కౌంట్ ఏమొచ్చిందండి 0 నుంచి 8 అంటే 9 లైన్స్ వచ్చినట్లు లెక్క. సో లెస్ దెన్ అంటే 0, ఇప్పుడు లెన్ ఆఫ్ లైన్స్ అని అనుకోండి 8. సో 8 కంటే తక్కువ వచ్చినాయి అనుకోండి లైన్స్, ఏదైతే 8 కంటే ఎక్కువ వెళ్ళిపోయింది అనుకోండి ఏదన్నా, ఆ ఎక్కువ వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మనకి ఆ లైన్ లేదు అని మెసేజ్ ఇవ్వడం కోసం నేను ఈ ఫంక్షన్ రాశానండి. ఓకే అండి. సో ఒకవేళ కానీ ఈ ఫంక్షన్ కరెక్ట్ అయితే అంటే లెస్ దెన్ కరెక్ట్ అయితే లైన్ని డిలీట్ చేసేయమని చెప్పేసి రాస్తున్నానండి ఇక్కడ. ఓకే, ఒకవేళ కాకపోతే లైన్ డిలీట్ చేయాలంటే ఫస్ట్ ఓపెన్ కూడా చేయాలండి. ఇక్కడ డిలీట్ చేసేస్తున్నాను, డిలీట్ చేసేస్తే డిలీట్ అయిపోతుంది కదండి. సో ఫంక్షన్ డిలీట్ చేసినంత మాత్రం డిలీట్ అవ్వదు, ఎందుకంటే లైన్ని నేను ఫైల్ని ఓపెన్ చేసి రైట్ మోడ్లో పెడితేనే మనకి డిలీట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతం రీడ్ మోడ్లో ఉంది. సో అందుకని ఇక్కడ ఫంక్షన్ రాస్తున్నానండి, విత్ ఓపెన్ ఫైల్ అండర్ స్కోర్ నేమ్. సో రైట్ మోడ్లో పెట్టాను, దీన్ని కూడా యాజ్ ఫైల్ కింద కాల్ చేస్తున్నానండి. సో ఫైల్ కింద కాల్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఒక్కొక్క లైన్ని ఈ రైట్ మోడ్లోకి తెచ్చుకోవాలి. ఒక్కొక్క లైన్ని ఐటరేషన్ చేయాలి అని అంటే ఇప్పుడు అక్కడ ఉన్న ఈ లైన్స్ అనేది ఏదైతే ఉందో అన్ని లైన్స్ కనబడతాయి, అన్ని లైన్స్ రీడ్ చేసింది. ఇప్పుడు అన్ని లైన్స్లో నుంచి ఒక్కొక్క లైన్ని తెచ్చుకోవాలి. తెచ్చుకుని దాని ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకుని డిలీట్ చేయాలన్నమాట అండి. అంటే ఫర్ లూప్ రాయాలి ఐటరేషన్ జరగాలంటే. ఫర్ లైన్ ఇన్ లైన్స్, ఓకేనా,
ఫైల్ డాట్ రైట్ చేయమని అంటే ఒక్కొక్క లైన్స్లోకి ఒక్కొక్క లైన్ కింద తెచ్చుకొని రైట్ చేయమని చెప్తున్నాం. ఏం రైట్ చేయాలి? లైన్ని. అంటే నేను ఏదైతే ఎంటర్ చేస్తానో లైన్ అని ఆ లైన్ నెంబర్కి రైట్ చేయాలి. అంటే డిలీట్ అయినా చేస్తుంది, యాడ్ అయినా చేస్తుంది, అలా అనమాట. మనం రాసిన ఫంక్షన్ బేస్ చేసుకుని ఉంటుంది. ఇక్కడ మనం డెల్ ఫంక్షన్ యూస్ చేస్తున్నాం కాబట్టి రైట్ చేయదు, డిలీట్ చేస్తుందండి. ఓకే అండి. సో లైన్ అని పెట్టానండి. సో ఫంక్షన్ ఇది కంప్లీట్ అయిపోయిందండి. ఫంక్షన్ మీకు ఇప్పుడు రన్ చేసి చూద్దాము. సో కొంచెం స్పేసెస్ ఉన్నాయి, అవి తీసేస్తున్నానండి. అంతకంటే కాదు, కొంచెం దగ్గర క్లారిటీగా కనపడుతుందని మనకి. ఓకేనా. సో ఎంటర్ చేస్తున్నానండి. సో ఫైల్ నేమ్ వచ్చి ఫైల్ అండి, ఎగ్జిస్టింగ్ ఫైలు. సో ఫైల్ లైన్ నెంబర్ మళ్ళీ 5 ఎంటర్ చేస్తున్నాను. సో మీకు క్లారిటీ కోసం నెంబర్ మారుస్తాను, 3 ఎంటర్ చేస్తున్నానండి. సో 3 ఎంటర్ చేశాను. సో 3 ఎంటర్ చేసిన వెంటనే 3 ఎంటర్ లైన్ నెంబర్ 3 అంటే 3 ఎంటర్ చేశానండి. ఇప్పుడు ఫైల్లో చెక్ చేద్దాం మనం. ఆ ఫైల్లో చెక్ చేసి 3 నెంబర్ ఉండకూడదండి మనకి. ఓకే అండి. సో 3 ఏంటంటే రీఫ్రెష్ చేయలేదు ఇంకా నేను. హలో హైదరాబాద్. ఓకే అండి. సో రీఫ్రెష్ చేస్తున్నానండి. చూసారా, హలో హైదరాబాద్ ఎగిరిపోయింది, డిలీట్ అయిపోయిందండి. సో అది ఫంక్షన్. ఇందాక మీకు ఒకటి చెప్పానండి, ఇక్కడ నేను ఇఫ్ ఫంక్షన్ రాసి డిలీట్ చేయడానికి ఫంక్షన్ రాశానండి. ఇన్ కేస్ ఒక యూజరు ఓకే మోర్ దెన్ లైన్స్ అంటే మనకున్న లైన్స్ కంటే ఎక్కువ నెంబర్ని ఎంటర్ చేస్తే అలాంటి సందర్భంలో కూడా ఒక మెసేజ్ రాసుకోవచ్చు అండి. ఇక్కడ మనం ఆ ఫంక్షన్ ఏంటంటే అండి ఎల్స్. ఓకే, ఎల్స్ అని ఇక్కడ ఫంక్షన్ రాసుకొని అంటే ఫంక్షన్ ఓకే అయితే ఓకే కానప్పుడు లైన్స్ ఓకే ఎంటర్ లైన్ నెంబర్ is not ఓకే ఇలా కాకుండా ఓన్లీ ఎంత నెంబర్ అయితే అంత నెంబర్ అండి. లెంత్ ఉంటుంది కదండి, మనం లెన్ ఆఫ్ లైన్స్ అనుకున్నాం కదా, అన్ని లైన్స్ ఉన్నాయని మాత్రమే చూపిద్దాము. అప్పుడు దాన్ని బట్టి మనకు తెలిసిపోతుందండి. సో అందుకని ఇక్కడ మెసేజ్ రాస్తాను. ఇక్కడ ఏం చేస్తానంటే లెన్ లైన్స్ అంటానండి. అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ అక్కడ వచ్చేస్తాయి మనకి. ఓన్లీ ఇండెక్స్డ్. ఓకే, ఇక్కడ దీని అర్థం ఏంటంటే అండి మనం ఓన్లీ ఎన్ని లైన్స్ ఉన్నాయని చెప్పానండి, అంతేనంట. అంటే ఒకవేళ కానీ ఎక్కువ నెంబర్ ఎంటర్ చేస్తే ఓన్లీ ఈ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి అని చెప్పడం కోసం, ప్రింట్ చేయడానికి కోసం నేను రాశాను మెసేజ్. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తానండి. సో ఫైల్ ఓకే, ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఓకే రైట్, ఇక్కడ కామా పెట్టాలండి, మనం కామా పెట్టలేదు. సో అంతకంటే ఏం లేదు. సో మళ్ళీ రన్ చేస్తున్నాను. ఫైల్ ఓకే అండి. సో లైన్ నెంబర్ మోర్ దెన్ లెంత్ పెడదాం. అంటే మన దగ్గర ఉన్న లైన్స్ ఎన్ని ఉన్నాయండి ఫైల్లో ఒకసారి మళ్ళీ చూద్దాము. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయండి. సో ఇప్పుడు మనం 9 ఎంటర్ చేద్దాం. ఓకే అండి. సో 9 ఎంటర్ చేశానండి, ఎంటర్ చేసి కొట్టాను. సో ఎర్రర్ వచ్చింది. లైన్ ఓకే సారీ, ఇక్కడ లైన్స్ అండి, లైన్ కాదు. ఎందుకంటే చూడండి మనం యూజ్ చేసింది లైన్స్. సో అందుకనే ఎర్రర్ వచ్చింది. సో మళ్ళీ ఎంటర్ చేస్తాను నేను అండి. కోడ్ రన్ చేస్తున్నాను. ఫైల్ లైన్స్ సారీ లైన్స్ కాదు, నెంబర్ని ఎంటర్ చేయాలి. 9 ఎంటర్ చేయాలనుకున్నాం మనం. ఎంటర్ చేశానండి. ఓన్లీ 8 ఇండెక్స్డ్. అంటే నేను 9 ఎంటర్ చేశానని చెప్పి 8 మాత్రమే ఉన్నాయి. సో 9 లేవు అని చెప్పడం కోసం మనం ఇక్కడ మెసేజ్ ఇచ్చాం. సో అలాంటప్పుడు ఇందులో ఈ ఫైల్లో ఏమీ డిలీట్ అవ్వదండి. చూసారండి, ఏం డిలీట్ అవ్వదు. ఇప్పుడు మనం హలో విజయవాడ అని డిలీట్ చేద్దామండి. సో హలో విజయవాడ నెంబర్ ఎంతండి? 7. సో కోడ్ రన్ చేద్దాము. రన్ చేసి 7ని డిలీట్ చేద్దామండి. ఓకే అండి. సో ఫైల్ రన్ చేస్తున్నానండి. ఓకే, విజయవాడ ఫైల్ 7. ఓకే అండి. ఎంటర్ చేశాను, రన్ చేశాను. సో ఇందులో చెక్ చేద్దాము. హలో విజయవాడ రన్ అవ్వలేదు. రీజన్ ఏంటంటే మనకి 7 అంటే ఇండెక్స్ 8 అవుతుందండి. రీజన్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఒకటి తగ్గిపోయింది కదా. సో అందుకనే అక్కడ ఒకటి తగ్గిపోయింది అని అంటే ఇంతకుముందు మనకి 0 to 8 ఇండెక్స్ ఉండేయండి. సో ఒకటి డిలీట్ చేసిన తర్వాత 0 to 7 ఇండెక్స్ అయింది. సో 0 to 7 ఇండెక్స్ అయింది అని అంటే నేను 7 ఎంటర్ చేశానంటే 0 to 7 కాబట్టి
6ది డిలీట్ అయిపోయింది, అంటే చూసారా 8 డిలీట్ అయిపోయిందండి. సో అదండి, అంతకంటే కదా. ఇప్పుడు చూడండి, మళ్ళీ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను. సో ఇది 0 అండి ఇండెక్స్, ఇది 1 ఇండెక్స్, ఇది 2 ఇండెక్స్, ఇది 3 ఇండెక్స్, ఇది 4 ఇండెక్స్, 5 ఇండెక్స్, 6 ఇండెక్స్ అండి. అంటే ఇండెక్స్ 6 ఉన్నాయి మనకి. సో ఒకసారి కోడ్ రన్ చేద్దాము, రాంగ్ నెంబర్ ఇద్దాము, దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది. సో 5 అని ఇచ్చాను, 6 ఇండెక్స్ ఉన్నాయి కాబట్టి 9 అని ఇస్తాను. మళ్ళీ 7 ఇండెక్స్ ఉన్నాయంటే, ఓన్లీ 7 ఇండెక్స్ ఉన్నాయి. ఒకసారి కౌంట్ చేద్దాం, మనం కౌంట్ చేస్తే 7 వచ్చినాయో తెలిసిద్ది మనకి. 1 2 3 4 5 6 7 సరిపోయినాయండి. అంటే 0తో టోటల్ 7 ఇండెక్స్ ఉన్నాయి. సో మన 7 ఇండెక్స్లో మనం ఎన్నో నెంబర్ని డిలీట్ చేయాలనుకుంటున్నాము? ఫర్ ఎగ్జాంపుల్ 6 నెంబర్ని డిలీట్ చేయాలనుకుంటున్నాం. 6 నెంబర్ ఏంటండి? హలో విజయవాడ. సో 7 ఇండెక్స్లో ఉన్నాయి, 7లో 6ని డిలీట్ చేయాలనుకుంటున్నాం. సో మళ్ళీ 6 ఎంటర్ చేస్తానండి. ఇక్కడ ఫైల్ 6 నెంబర్ ఎంటర్ చేశాను. సో మన ప్రకారంగా విజయవాడ డిలీట్ అయిపోవాలి. రీఫ్రెష్ చేస్తున్నానండి, విజయవాడ డిలీట్ అయిపోయింది. చూసారండి, ఇక్కడ విజయవాడ లేదు. సో అదండి ఫంక్షను. సో డిలీట్ ఇలా చేస్తే మనకి ఈజీగా ఉంటుందండి. సో నాకు తెలిసింది నేను చెప్పానండి, నాకు తెలియదు ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. బాయ్ అండి.